మీకు ఎప్పుడైనా మీ గతం వెంటాడుతున్నట్లు అనిపించిందా? మీ తప్పిదాలు మిమ్మల్ని వెంబడిస్తాయనే భయంతో? అలా అయితే మీరు ఒంటరిగా లేరు. యాకోబు దేవునితో జరిగిన అతని అద్భుతమైన సంఘటన మరియు ఈసావుతో అతని సమాధానం మనకు ఒక శక్తివంతమైన గుర్తు. మన గతం ఎంత విచ్ఛిన్నమైనదైనా దేవుని కృప మన భవిష్యత్తును మారుస్తుందని ఇది తెలియజేస్తుంది. యాకోబు ఎన్నో సంవత్సరాల నిర్బంధం తర్వాత తన జన్మభూమికి తిరిగి వస్తున్నప్పుడు అతను తన గతంతో ఎదురుపడే పరిస్థితిలో ఉంటాడు. తనను మోసం చేసిన తన అన్న ఈసావు 400 మంది తోరుగా వచ్చి యాకోబును కలవబోతున్నాడు. ఎన్నో సంవత్సరాల క్రితం తన అన్న నుండి జన్మ హక్కు మరియు ఆశీర్వాదాన్ని దొంగిలించినందుకు ఈసావు ప్రతీకారం తీర్చుకుంటారని ఊహించుకుంటూ భయం యాకోబు హృదయాన్ని నింపుతుంది. కానీ మార్గమధ్యలో యాకోబుకు రాత్రివేళ ఒంటరిగా దేవునితో ఒక జీవితాన్ని మార్చివేసే సంఘటన ఎదురవుతుంది. అతను ఒక రహస్యమైన వ్యక్తితో తెల్లవారుజాము వరకు పోరాడుతాడు. ఆ పోరాటంలో యాకోబు నడుము స్థానభ్రంశం చెందుతుంది. దీనివల్ల అతని జీవితం శాశ్వతంగా మారిపోతుంది. అతను ఆ స్థలానికి పెనియేలు అని పేరు పెట్టాడు. నేను దేవునిని ముఖాముఖిగా చూశాను, అయినప్పటికీ నా ప్రాణం రక్షించబడింది అని చెప్పాడు. ఈ కీలక క్షణం యాకోబు జీవితంలో ఒక మలుపును సూచిస్తుంది. మోసగాడు ఇప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని పొందేందుకు ఆయనను పట్టుకునే వ్యక్తిగా మారాడు. తన బలంపై, తన తెలివిపై ఆధారపడుతూ జీవించిన యాకోబు ఇప్పుడు దేవుని కృప మరియు శక్తిపై ఆధారపడే వ్యక్తిగా మారాడు. తనకు భయానకంగా అనిపించిన ఈసావుతో కలయిక చివరకు సంభవించినప్పుడు అది ఊహించిన యుద్ధం కాకుండా కన్నీటి పర్యంతమైన పునర్మిలనంగా మారింది. ఈసావు యాకోబును ఆలింగనం చేసేందుకు పరిగెత్తి కన్నీరు పెట్టుకుంటూ అతన్ని స్వాగతిస్తాడు. యాకోబు తన అన్నయ్య ముందు వినయంగా నతి చేసి ఈసావు తన బహుమతులను స్వీకరించాల్సిందేనని పట్టుబడతాడు. యాకోబు కథ మనకు గుర్తు చేస్తుంది, దేవునితో లోతైన సాక్షాత్కారం మన గతంలోని బంధనాల నుండి మనలను విముక్తం చేస్తుంది. చాలాసార్లు యాకోబులా మన తప్పిదాలు మనను వెంబడిస్తాయని భయపడుతూ జీవిస్తాం. అపరాధ భావం మరియు అవమానం మనం చేసిన అత్యంత చెడ్డ క్షణాల ద్వారానే నిర్వచించబడతామని మనకు మెలకువగా చెబుతాయి. అవి మన పాపాల ఫలితాల నుండి ఎప్పటికీ తప్పించుకోలేమని మనకు చెబుతాయి. కానీ మనం దేవునితో పోరాడి ఆయన మనలను ఎదుర్కొని మార్చేందుకు అనుమతించినప్పుడు ఆయన కృప మన లోతైన వైఫల్యాల కంటే గొప్పదని తెలుసుకుంటాం. దేవుడు మోసగాడు అయిన యాకోబును తీసుకుని అతన్ని ఇశ్రాయేలు సజీవునైన దేవునితో తన సమావేశం ద్వారా ఎప్పటికీ గుర్తించబడిన వ్యక్తి. నా జీవితంలో ఒక దశలో నేను కూడా ఇలాంటి లోతైన దేవుని కార్యానికి అత్యవసరంగా అవసరమైన స్థితిలో ఉన్నాను. 3 సంవత్సరాల పాటు ఒక కొత్త విశ్వాసిగా నా హృదయం దేవుని పట్ల ప్రేమతో మండింది. కానీ క్రమంగా ఆ జ్వాల మెల్లగా మసకబారడం ప్రారంభమైంది. నేను ఓటమితో పోరాడుతున్నాను. ఒకప్పుడు నాకు తెలిసిన దేవునితో సమీపతను తిరిగి పొందడం ఎలా అనే అనిశ్చితితో. అప్పుడు ఒక రాత్రి ఒక స్నేహితుడితో ప్రార్థిస్తున్నప్పుడు అన్నీ మారిపోయాయి. మేము రాత్రంతా ప్రార్థించాము. నేను నా హృదయాన్ని దేవునికి పూర్తిగా అర్పించినప్పుడు ఆయన నన్ను ఒక అద్భుతమైన విధంగా కలుసుకున్నారు. నేను నా జీవితంలోని ప్రతి అంశాన్ని అర్పించాను ఆయన ముందు. నా సంబంధాలు, నా ఆస్తులు, నా కలలు, నా ఆశయాలు అన్నీ. ఆ రాత్రి నేను నా స్వయాన్ని త్యజించాను మరియు క్రీస్తులో దాగిన జీవితం యొక్క మహిమను మళ్ళీ కనుగొన్నాను. ఆ క్షణం నుండి దేవుని ప్రేమ యొక్క జ్వాల మరల ప్రకాశంగా మండింది. నేను ఒక వ్యక్తిగత పునర్భరణను అనుభవించాను. అది స్వయాన్ని మరియు పాపాన్ని అధిగమించేలా దేవునితో జరిగిన ఒక అద్భుతమైన సమాగమం. నా జీవితంలో యాకోబులాగా నేను శాశ్వతంగా మారిపోయి ముందుకు సాగాను. బహుశా ఈ రోజు మీకు మీ స్వంత పీనియలు అవసరంగా అనిపించవచ్చు.
ఒక బంధనం నుండి విముక్తి కావాల్సిన స్థితి, ఒక గాయాన్ని స్వస్థపరచుకోవాల్సిన అవసరం, ఒక పాపపూరిత అలవాటు మారాల్సిన అవసరం. నేను మీకు ప్రోత్సాహం ఇవ్వగలనా? దేవునితో ఒంటరిగా ఉండి పోరాడమని? మీరు ఆయనను మొరపెట్టుకుంటారా? ఆయన జోక్యం చేసుకోవాలని ప్రార్థించి ఆయన ఆశీర్వాదాన్ని పొందేందుకు ఆయనను గట్టిగా పట్టుకుంటారా? మనము జీవము గల దేవునిని ఎదుర్కొన్నప్పుడు ప్రతిదీ మారిపోతుంది. భయాలు శాంతించబడతాయి, విరిగిపోయిన సంబంధాలు పునరుద్ధరించబడతాయి, మరియు కొత్త ఆరంభాలు సాధ్యమవుతాయి. మనము ఆయన సన్నిధిలోకి వచ్చి ఒక గుర్తుతో కాస్త కుంటుతూ వెళ్ళవచ్చు, కానీ అదే సమయంలో మనము కొత్త స్వేచ్ఛతో, బలంతో నిండిపోతాము. దేవుడు మన కోసం సిద్ధం చేసిన దాన్ని స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటాము. ధైర్యంగా ఉండండి నా మిత్రుడా. యాకోబును పీనియల్ వద్ద కలిసిన అదే దేవుడు మీ అవసరమైన స్థలంలో మిమ్మల్ని కలవడానికి ఎదురుచూస్తున్నాడు. మీ భారాలను, మీ వైఫల్యాలను, మీ లోతైన ఆకాంక్షలను ఆయన వద్దకు తీసుకురండి. ఆయన మీ పోరాటాన్ని ఆరాధనగా, మీ భయాలను విశ్వాసంగా, మీ గతాన్ని ఒక కొత్త భవిష్యత్తుగా మార్చిన విధాన్ని చూడండి మరియు ఆశ్చర్యపోండి. దేవుడు విమోచించలేనంతగా మీరు ఎప్పుడూ పూర్తిగా విరిగిపోరు. ఆయన కృప చేరుకోలేనంతగా మీరు ఎప్పుడూ దూరంగా వెళ్ళిపోరు. క్రీస్తులో మీ కథ ఇప్పుడే ప్రారంభమవుతోంది.